హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ శాంసంగ్ M21 పవర్ బటన్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయాలా, పవర్ బటన్ అనేది ఎలా రీప్లేస్ చేయాలా అన్నది నేను మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ ట్రిక్లో మీకు ఈ వీడియోలో మీకు పవర్ బటన్ అనేది పని చేయకపోతే ఎలా రిపేర్ చేసుకోవాలా, మీరే ఇంట్లో ఎలా రిపేర్ చేసుకోవాలన్న టాపిక్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం సిమ్ ట్రే రిమూవ్ చేసుకోవాలా. అది సిమ్ ట్రే అనమాట దాని తర్వాత నేను ఏ విధంగా అయితే బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చాలా జాగ్రత్తగా వెరీ కేర్ఫుల్గా స్లోగా ఓపెన్ చేయండి. బ్యాక్ డోర్కి లాక్స్ వస్తాయి. ఆ లాక్స్ ఓపెన్ చేసుకుంటా చిన్నగా నేను ఏ విధంగా అయితే తీస్తున్నానో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. మీకు ఈ ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోతుంది. బ్యాక్ డోర్ తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్లోగా తీయండి. కొంచెం హార్డ్గా ఉన్నా పర్వాలేదు, మొరటుగా తీయకుండా కొంచెం స్లోగా ఈజీగా వచ్చేసేటట్టు కొంచెం ట్రై చేస్తూ స్లోగా తీసుకోండి. బ్యాక్ డోర్ అయితే మీకు ప్రాపర్గా ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. చూడండి, నేను ఎంత స్లోగా తీస్తున్నానో మీకే అర్థమవుతుంది. ఎలా అంటే అలా తీయకుండా బ్యాక్ ప్యానల్కి లాక్స్ వస్తాయి రౌండ్గా. ఆ లాక్స్ ఓపెన్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట మనం. ఫైనల్గా అయితే నాకు ఒక సైడ్ ఓపెన్ అయిపోయింది, ఇంకో సైడు ఎక్కడో కొంచెం లాక్ ఓపెన్ కాలేదు. ముందుకు తీస్తాను చూడండి, అక్కడ లాక్ ఉన్నింది, లాక్ రిమూవ్ చేశాను. దాని తర్వాత బ్యాక్ ప్యానల్ అనేది ఓపెన్ అయింది. లోపల మనకు అది కెమెరా గ్లాస్ అనమాట. ఫస్ట్ మనం అది రిమూవ్ చేసుకోవాలి. కెమెరా గ్లాసు రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి, ఆ విధంగా ఉంటుంది కెమెరా గ్లాస్ అనేది. రిమూవ్ చేసుకున్న తర్వాత లోపల ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. అది ఆ స్ట్రిప్ అక్కడ కనెక్షన్ ఇచ్చుంటారు. ఫస్ట్ ఆ కనెక్షన్ రిమూవ్ చేసుకొని మనం బ్యాక్ ప్యానల్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. దాని తర్వాత మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, అది ఆన్ ఆఫ్ స్ట్రిప్ అన్నమాట. పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ ఆ స్ట్రిప్ లోనే ఉంటుంది. చూడండి, అక్కడ బటన్స్ ఏదైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి ఆల్మోస్ట్. చూడండి, బటన్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. పాత బటన్స్ అన్నమాట, అవి డ్యామేజ్ అయిపోయాయి. దానివల్ల మనకు పవర్ ఆన్ బటన్ వాల్యూమ్ బటన్ వర్క్ చేయకుండా ప్రాబ్లం ఉన్నాయి, డ్యామేజ్ అయిపోయాయి. అందుకని చెప్పి ఆ బటన్స్ మనం రిమూవ్ చేసేసాము. రిమూవ్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఆ బటన్స్ ఉంటాయి కదా, పవర్ బటన్ వాల్యూమ్ బటన్స్, అక్కడ కొంచెం క్లీన్ చేసుకోవాలా. ఆ ఏరియాలో ఎక్కడైతే బటన్స్ ఉంటాయో ఆ ఏరియాలో కొంచెం క్లీన్ చేసుకొని డస్ట్ లేకుండా బ్రష్తో కొంచెం క్లీన్ చేసుకుంటే అక్కడ క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత చూడండి, ఇవి అయితే కొత్త బటన్స్ అనమాట. వాల్యూమ్ బటన్స్ ప్లస్ పవర్ బటన్ కూడా దాంట్లోనే వస్తుంది ఇంక్లూడింగ్. ఆ బటన్ మనం ఇప్పుడు వేస్తాం అనమాట. అక్కడైతే పాయింట్ ఏదైతే ఉందో చిన్నగా, ఆ పాయింట్ వల్ల మనకు పవర్ బటన్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్స్ దేనికి పోతాయి అంటే, మనం యూజ్ చేయంగా లబ్బర్ కొంచెం హార్డ్గా అయిపోయి పొడిగా అయిపోతుంది. దానివల్ల మనకు పవర్ బటన్స్ అనేది పనిచేయకుండా కొంచెం ప్రాబ్లం వస్తాయి. అలాంటి టైంలో అలాంటి సిచ్యువేషన్స్లో మనం పవర్ బటన్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా అలాగే కొంచెం హార్డ్గా యూజ్ చేస్తా ఉంటే, నేను ఇందాక వాల్యూమ్ స్ట్రిప్ పవర్ బటన్ స్ట్రిప్ ఏదైతే చూపించానో అది కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మీకు ఏమైనా ప్రాబ్లం అలా అనిపిస్తే వెంటనే మార్చుకోవడానికి ట్రై చేయండి. చూడండి, నేను ఏ విధంగా అయితే ఫిక్స్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా సెట్ చేయండి. ఆల్మోస్ట్ వాల్యూమ్ బటన్ పవర్ బటన్ అనేది సెట్ అయిపోయింది. పూర్తిగా ఫిక్స్ చేసేసాను. చూడండి, బటన్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా అయితే తీసామో మళ్ళీ అదే విధంగా ఫిట్ చేసేయాలన్నమాట. ఫస్ట్ అయితే కెమెరా గ్లాస్ వేసుకోండి, పైన రిమూవ్ చేశారు కదా ఆ కెమెరా గ్లాసు వేసుకోండి. ఏ ఏ యాంగిల్లో తీసారో అదే యాంగిల్లో మళ్ళీ ఫిట్ చేయండి కెమెరా గ్లాసు, తిప్పిచ్చి పెట్టకుండా. దాని తర్వాత ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే చూపించానో అది ఫస్ట్ మీకు జిగ్గు చెప్పాను కదా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఆ జిగ్కి ఫింగర్ ప్రింట్ అనేది వస్తుంది. అది సేమ్గా ప్రాపర్గా ఫిట్ చేయండి. చూడండి ఆ పాయింట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ ప్యానల్ ఫైనల్లీ ఫిట్ చేస్తున్నాము. బ్యాక్ ప్యానల్ ఫిట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు పవర్ బటన్ సైడ్ స్ట్రిప్స్ ఉంటుంది కదా, ఆ సైడ్ వేసుకొని నేను ఏ విధంగా అయితే ఫిట్ చేస్తున్నానో మీరు కూడా స్లోగా ప్రాపర్లీ ఫిట్టింగ్ చేయండి. లాక్స్ డ్యామేజ్ అవ్వకుండా ఫిట్ చేసుకుంటే మీకు ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఎలా అంటే అలా ఫిట్ చేయబాకండి. ఒక రీజనబుల్గా స్టెప్ బై స్టెప్ ఫిట్ చేయండి. ఏ విధంగా అయితే గ్యాప్స్ లేకుండా, ఎక్కడా గ్యాప్ లేకుండా, పైన కింద రౌండ్గా ఎక్కడా గ్యాప్ లేకుండా పూర్తిగా ఫిట్ చేసుకోండి. ఇప్పుడు మనం సిమ్ ట్రే తీసాం కదా, ఆ సిమ్ ట్రే కూడా ఇన్సర్ట్ చేసేద్దాము, పెట్టేద్దాం లోపలికి. పెట్టేసిన తర్వాత ఒకసారి మనం ఆన్ చేసి టెస్టింగ్ చేద్దాం పవర్ బటన్ పనిచేస్తుందా లేదా అనేది. పవర్ బటన్ పనిచేస్తుంది. సామ్సంగ్ M21 కూడా అని వచ్చింది. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. చూడండి సామ్సంగ్ అని వచ్చింది, ఆప్టిమైజింగ్ అవుతుంది. ఫైనల్గా అయితే పవర్ బటన్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆప్టిమైజింగ్ కొంచెం లేట్ అవుతుంది, ఒక 1 minute అలా పడుతుంది. చూడండి ఆన్ అయింది. ఓకే, ఛార్జింగ్ పూర్తిగా అయిపోయినట్టుంది, 0లో ఉన్నట్టుంది. ఒకసారి మనం దీన్ని చెక్ చేద్దాం. ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ అయిపోయిందా, ఛార్జింగ్ ఎంత ఉందా అనేది చెక్ చేద్దాం. 0లో ఉన్నట్టుంది పూర్తిగా, అందుకనే ఆఫ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. చూడండి ఓకే, ఛార్జింగ్ అయితే మనకు పూర్తిగా నిల్ అయిపోయింది, 0 అయిపోయింది. అందుకని చెప్పి మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం టెస్టింగ్ చేద్దాం పవర్ బటన్ పనిచేస్తుందా లేదా అన్నది. చూడండి స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోయింది. పవర్ బటన్ నేను ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేసి చూస్తాను. చూడండి పవర్ బటన్ అయితే పనిచేస్తుంది, ఫైనల్గా వర్క్ అవుతుంది. పవర్ బటన్ అనేది 1% కూడా ఛార్జింగ్ ఎక్కింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.